హలో అండి. ఈ మధ్య కాలంలో బంగారానికి బాగా రెక్కలు వచ్చేసాయి కదా. మనం మధ్యతరగతి వాళ్ళం కదా. బంగారాన్ని ఇంత పెద్ద హారాలు ఇప్పుడు తీసుకోవడం అంటే ఇక సాధ్యం కాదు. సో అందుకనేసి నేను ఒక ఐడియా ఆలోచించాను. అది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే నాకు ఇష్టంతోనే తీసుకున్నా. ఇక ఒకసారి కూడా వేసుకోలేదు. వేసుకుందాం ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను వేసుకున్న తర్వాత. ఇప్పుడైతే మీరు వీడియోని పూర్తిగా చూసేసి మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక మన ఛానల్లోకి వెళ్ళేసి 8 గ్రాములకి గోల్డ్ హారం ఎంత పెద్ద తీసుకున్నా అనేసి ఉంది. అది బాగా చూసారు అందరూ. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అది ఒకసారి వెళ్ళేసి చూడండి. డిస్క్రిప్షన్లో మన వీడియో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడైతే చూడండి. ఇక బంగారం రేటు పెరిగినందువలన ఇలాంటి హారాలు బంగారంలో తీసుకోవాలంటే మనకి బాగా ఎక్కువగా అమౌంట్ ఉండాలి. సో అంత అమౌంట్ నా దగ్గర లేదు. సో నేనైతే ఇక వెండి వస్తువునైతే తీసుకున్నా. ఇది బంగారంది కాదు, వెండిది. అంటే సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ ఇది అండి. బాగుందా? ఇక్కడ చూడండి. లక్ష్మీ పెండెంట్ వచ్చేసి ఆ సైడు ఈ సైడ్ అంతా పికాక్స్ వచ్చాయి. పికాక్ డిజైన్తో లక్ష్మీ హారము. మళ్ళీ ఇక్కడ కమ్మలు చూడండి బాగున్నాయి. పెట్టుకొని చూశాను అక్కడ షాప్లో. సో నాకు నచ్చేసింది. ఇంకా ఇమీడియట్గా మా హస్బెండ్ అడిగాను, నీ ఇష్టం ఉంటే తీసుకో అని చెప్పాడు. అంటే యాక్చువల్గా వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. వెండిది కదా, ఇది ఎందుకు తీసుకుంటున్నావు, వేస్ట్ కదా అని అయితే అన్నారు. నేనైతే సిల్వర్ కదా, ఎప్పుడైనా కూడా ఉపయోగపడుతుంది మనకి, వద్దులే ఇది అనుకుంటే కనుక సిల్వర్ ఉంటుంది కదా, అదే అంటే వేరే 200కి 2000కి వేరే వస్తున్నాయి కదా, ఇమిటేట్ జ్యువెలరీ వస్తుంది కదా, అది తీసుకోవచ్చు కదా, ఇలాగా అనిపిస్తుంది కదా అని చెప్పారు. అంటే నీకు తీసుకోవాలి, ఇట్లాంటివి తీసుకోవాలనిపిస్తే ఒక లక్ష్మాత అవి ఎన్ని వస్తాయి కదా, ఇంత కాస్ట్కి ఊరికే వీళ్ళు మేకింగ్ ఛార్జెస్ అది ఇది అనేసి ఎక్కువగా రుద్దేస్తారు. ఏమొద్దు అన్నారు. కాకపోతే నాకు ఎందుకో ఇష్టమైంది, అందుకో తీసుకున్నాం. మనకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే దీంట్లో ఇది సిల్వర్ కదా, ఆ సిల్వర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకుంటే ఏముంటుంది చెప్పండి. ఇది ఎప్పుడన్నా మనం వద్దు అనుకున్నప్పుడు ఇది ఇచ్చేసినా కూడా మనకి కొద్దిగా అమౌంట్ అన్నా వస్తుంది. ఇమిటేట్ జ్యువెలరీ ఎందుకు వస్తుంది, అమౌంట్ వస్తుందా? రాదు కదా. చూడండి. సో ఈ హారాన్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. చూశారు కదా, మనము పట్టు శారీస్ పైనకి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనకి లిటిల్ సాటిస్ఫాక్షన్ అంటే ఇది సిల్వర్ కదా అనే సాటిస్ఫాక్షన్ అని కూడా ఉంటుంది. ఇమిటేట్ జ్యువెలరీ వేసుకుంటే అది కూడా ఉండలేదు కదా. సో బంగారాన్ని కొనుక్కోవాలని ఉంది. ఎప్పుడు కొనుక్కుంటాం? ఒక పెద్ద లక్ష్మీ కాసుల హారం బంగారాన్ని కొనుక్కోవాలని ఉంది. కానీ మనం ఏమనుకుంటే అది జరగదు కదా, మనకి రాసిపెట్టి ఉండాలి బీభత్సంగా. సో అప్పుడే మనకి కుదిరేది. అందుకనేసి నేను దీంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. మనకి ఏముంటే అది అంతనే అడ్జస్ట్ కావాలనేసి నా పాలసీ. సో ఇది తీసుకున్నాను. ఇక వేసుకోలేదు. వేసుకుంటే ఎలా ఉంటుందో మీరు వేసుకున్న తర్వాత చెప్తాను. చూడండి ఇక్కడ అంటే కమ్మలు కూడా సూపర్గా ఉన్నాయి. అలాంటి కమ్మలు తీసుకోవాలంటేనే ఇప్పుడు 1 lakh పైన అయిపోతుంది. ఓన్లీ తక్కువ కాస్ట్తో వచ్చింది. మీకు ఎవరికన్నా ఈ అమౌంట్ ఎంత అయింది అనేసి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ బాక్స్. అప్పుడైతే నేను అమౌంట్ ఎంత అనేసి రివీల్ చేస్తాను. ఇక ఈ హారంలో కడుతూ ఉంటాను. ఇది కూడా అలా కట్టి తీసుకున్న హారమే. మన సబ్స్క్రైబర్ లాంగ్ బ్యాక్ అయితే మీరు 500 రూపీస్తో గోల్డ్ స్కీమ్ కడుతున్నాం అన్నారు కదా, ఏం కొనుక్కున్నారు 500 రూపీస్తో, ఏం వచ్చింది అనేసి లాంగ్ బ్యాకే కామెంట్ చేశారు. కానీ నాకు ఈ టైం కుదరక నేను అసలు వీడియో చేయలేదు. ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని చూడండి. నేను మంత్లీ 500 మాత్రమే కట్టేదాన్ని. ఒక 1 year పాటు అలా కట్టాను. 1 year పాటు మనము కట్టిన తర్వాత అయితే స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది కదా. ఆ స్కీమ్కి వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా 20 గోల్డ్ బీడ్స్ అయితే వచ్చినాయి నా అమౌంట్కి. ఇక ఇంట్లో అయితే లక్ష్మీ కాసు ఉండింది 916 హాల్మార్క్కి. ఇక 2 బిగ్ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి జత చేసి ఇలా అయితే గుచ్చుకున్నాను. ఎలా ఉంది, కాకపోతే ఇది నేను థ్రెడ్ వచ్చేసి బాగుండేది వేయలేదు. అందుకనేసి కొద్దిగా ఇదైపోయింది. బ్యాక్ సైడ్ కూడా గోల్డ్ది ఉంటుంది కదా, అది హుక్కు అది తీసుకొని వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అందుకనేసి తీసాను. చాలా రోజుల తర్వాత తీసి నేను ఇంకా కస్టమైజ్ చేయించుకుందాం బయట అనుకుంటున్నాను. ఎలా ఉంది 500 రూపీస్తో స్కీమ్ కట్టి నేను తీసుకున్న హారం బాగుందా? బాగుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా హారంను అయితే దగ్గర నుంచి చూడండి. నైట్లో తీసాను కాబట్టి కొద్దిగా బ్లర్ అనిపిస్తుందేమో. లక్ష్మీ పెండెంట్ అంటే లక్ష్మీ కాసు బాగుందా. 916 హాల్మార్క్. 2 వచ్చేసి బీడ్స్, బిగ్ బీడ్స్ గోల్డ్వి. ఇక 20 వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉన్నాయి. దానికంటే ఇంకా చిన్నగా ఉండేవి 40 వస్తాయి కదా, అది తీసుకుందాం అనుకున్నాను. నాకు అదైతే ఆ షాప్లో దొరకలేదు. ఇక ప్రస్తుతానికి ఏముంటే అవే నా అమౌంట్కి ఎన్ని వచ్చింటే అన్నీ తీసుకున్నా. 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు. ఎలా ఉంది హారం, బాగుందా?
చూసారా, ఓన్లీ 500 రూపీస్తో ఒక మనకి బ్లాక్ బీడ్ చైన్ అయితే రెడీ అయిపోయింది కదా. బాగుందా, ఎలా ఉంది? ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ, బాయ్. విల్ సీ యూ నెక్స్ట్ అనదర్ వీడియో. బాయ్.